హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఇక్కడైతే నేను బేబీ ఫుడ్ అయితే చూపిస్తున్నాను. ఇది ఆఫ్టర్ 7 months బేబీస్కి యూస్ చేయొచ్చు. సో దానికైతే నేను ఇక్కడ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి ఇక్కడ 2 స్పూన్స్ అయితే పెసరపప్పు తీసుకున్నాను. 1 స్పూన్ అయితే శనగపప్పు, ఒక 1 స్పూన్ అయితే నార్మల్ కందిపప్పు ఉంటాయి కదా అవి, ఇంకొక 1 స్పూన్ అయితే రెడ్ కందిపప్పు, ఇంకా ఒక 1 స్పూన్ అయితే పెసలు, ఈ పొట్టు పెసలు ఉంటాయి కదా అవి అయితే తీసుకున్నాను. ఇవన్నీ మిక్స్ చేసుకొని ఆ రైస్ ఇవి బాగా వాటర్తోని వాష్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ 3 to 4 టైమ్స్ అయితే వాష్ చేసుకొని, ఇంకా క్వాంటిటీ కావాలంటే 1 గ్లాస్ రైస్కి దాంతో 1 గ్లాస్ రైస్ తీసుకుంటే ఆ పప్పులన్నీ కొలితేస్తే హాఫ్ గ్లాస్ అయితే కావాలి. సో 1 గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ అయితే ఈ పప్పులన్నీ, వీటన్నిటిని అయితే బాగా వాష్ చేసుకోండి. వాటర్ వాష్ చేసేటప్పుడు ఆ వైట్ అంతా వెళ్ళిపోవాలి. సో వీటిని అయితే ఇలా స్ట్రెయిన్ చేసుకుంటున్నాను, ఇంకా ఎక్సెస్ ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతాయి. సో ఇలా అయితే రైస్ ఇంకా పప్పులు కూడా అన్నీ స్ట్రెయిన్ చేసుకున్నాను. చూడు, ఎక్సెస్ వాటర్ అన్నీ వెళ్ళిపోవాలి అలాగా. ఇంకా ఇవి కూడా స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. వీటిని అయితే నైట్ ఇలా వాష్ చేసి పెట్టుకొని డ్రై చేసుకుంటే మార్నింగ్ మనమైతే పౌడర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే వీటిని డ్రై చేసుకుంటున్నాను. వీటికైతే సపరేట్గా డ్రై చేసుకోండి, రైస్ పప్పులు అన్నీ సపరేట్గా. ఎందుకంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు మిక్స్డ్ అయితే అవి సరిగా ఫ్రై అవ్వవు, కాబట్టి అన్నీ సపరేట్గా అయితే అవి డ్రై చేసుకోవాలి. నేనైతే నైట్ పెట్టేస్తాను డ్రైకి, మార్నింగ్ కల్లా డ్రై అయిపోతాయి అవి. సో ఇలా అయితే డ్రై చేసుకోవాలి. సో ఇంకా వాటితో పాటు నేనైతే మా పాపకైతే బాదం యూస్ చేస్తాను. ఒక 12 బాదం అలా నైటే వాటర్లో సోక్ చేస్తాను. మార్నింగ్ అయితే వాటిని పీల్ తీసేసుకొని వాటిని కూడా కొంచెం డ్రై చేయాలి. ఇప్పుడైతే మార్నింగ్ అయింది, ఇవన్నీ అన్నీ డ్రై అయిపోయాయి కదా, వీటిని అయితే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా సపరేట్గానే తీసుకోండి మళ్ళీ డ్రై అయిపోయాక కూడా. ఇంకా అలాగే బాదం కూడా పీల్ తీసేసుకొని వాటిని ఇలా ఓపెన్ చేసేది, అంటే బాదం మధ్యలో కట్ చేస్తే ఇలా 2 parts అవుతాయి కదా, అవి కూడా కొంచెం ఒక 1 hour 2 hours కల్లా అవి కూడా కొంచెం డ్రై అయిపోతాయి. ఇప్పుడైతే వీటన్నింటిని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే పప్పులన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవైతే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే బాగా ఫ్రై అవుతాయి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి, అవి టేస్ట్ అంతగా సరిగా అనిపించవు పిల్లలకి. ఇదైతే 7 months తర్వాత బేబీస్కి యూస్ చేయొచ్చు 1 time. నేనైతే ఇక్కడ బాదము ఇంకా క్యాష్యూస్, ఇప్పుడైతే మా పాప క్యాష్యూస్ కూడా వాడుతున్నాను. ఆల్మోస్ట్ 11 months కదా, సో క్యాష్యూస్ కూడా వాడుతున్నాను. 2 అయితే తీసుకున్నాను. ఇప్పుడు అవి కూడా పప్పులో వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఈ 9 months తర్వాత బాదాము క్యాష్యూ యూస్ చేయొచ్చు. వాల్నట్స్ కావాలంటే ఆఫ్టర్ 1 year వాడండి పిల్లలకి. ఇవి ఎలా అయినా డ్రై ఫ్రూట్స్ పిల్లల హెల్త్కి మంచిదే కదా. ఏదైనా మనము ఫుడ్డు ఫస్ట్‌గా స్టార్ట్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ 3 days ఇంకొకటైతే వాళ్ళకు టేస్ట్ చేపిచ్చొద్దు. ఎందుకంటే దానివల్ల మన బేబీస్‌కి ఏదన్నా రియాక్షన్స్ ఉంటాయా అనేసి మనం గమనించుకోవచ్చు. ఒక ఫుడ్ ఏదైనా ఒకరోజు స్టార్ట్ చేసామంటే నెక్స్ట్ 3 days ఇంకో కొత్తదైతే పిల్లలకి ఇవ్వొద్దు. సో దట్ మనకప్పుడు తెలుస్తుంది మనకు పిల్లలకి ఏదైనా అలర్జీస్ ఉన్నాయా, ఫుడ్ అలర్జీస్ అనేసి. నేనైతే మా పాపకి ఫస్ట్ రైస్ పెట్టాను. రైస్ తర్వాత పెసరపప్పు యాడ్ చేసేదాన్ని. తర్వాత పెసరపప్పు, కందిపప్పు ఇలా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఓకే తనకు అన్నీ సెట్ అవుతున్నాయనేసి లాస్ట్‌కి అయితే ఇలా చేసుకుంటాను. ఒక 5 days ఒకటి, 5 days ఒకటి యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు ఈ పప్పులన్నీ. ఇక్కడైతే చూడండి బాగా ఫ్రై అయిపోయాయి ఇవి. ఒక ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. అదే ప్యాన్‌లో మళ్ళీ రైస్ కూడా వేసుకొని అవి కూడా లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే ఒక స్పూన్ వాము, ఒక స్పూన్ జీలకర్ర, అవన్నీ డైజెషన్ కోసము. ఇంకా 10 to 12 మిరియాలు కూడా యాడ్ చేసుకోండి, కొంచెం స్పైస్ తగలడానికి. మరీ ఎక్కువ అయితే యాడ్ చేసుకోవద్దు. అవి కూడా వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయిపోవాలి. స్మెల్ అయితే భలే ఉంటుంది రైస్ అవన్నీ ఫ్రై చేస్తుంటే. ఈ రైస్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. మనము రైస్ని అలా టచ్ చేసి చూస్తే మనకి తెలిసిపోతుంది, అవి కొంచెం బాగా విరిగినట్టుగా అవుతుంది రైస్. సో మనకు అప్పుడు ఓకే ఫ్రై అయిపోయిందని తెలుసుకోవచ్చు రైస్ అయితే. చూడండి అలా అయితే మనం టచ్ చేస్తే మనకు తెలిసిపోతుంది. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి కూడా ప్లేట్లోకి తీసుకొని అన్నీ అయితే బాగా చల్లార్చుకోవాలి. సో నేనైతే దీంట్లో పాపకి కొన్ని పల్లీలు కూడా వేయించి యాడ్ చేస్తాను, కొంచెం టేస్ట్ బాగుంటుంది అనేసి. అది మీ ఇష్టము. ఇంకా ఇవన్నీ చల్లారిన తర్వాత వాటిని అయితే పౌడర్ చేసుకుంటున్నాను. మరీ మెత్తగా పౌడర్ చేసుకోవద్దు, కొంచెం అంటే బేబీస్ని బట్టి 7th month 8th month అయితే కొంచెం మెత్తగా చేసుకోండి. 10 months 11 months అప్పుడు మరీ మెత్తగా అవసరం లేదు. సో పౌడర్ అయితే చేసేసుకున్నాను, మిగిలినవి కూడా వేసేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి. ఇదైతే నేను మా పాపకి డైలీ ఈవినింగ్ అయితే పెడతాను. సో తనకైతే కొంచెం నైట్‌కు స్టమక్ ఫుల్‌గా ఉంటుంది అనేసి. నేను స్పెషల్‌గా వీడియో కోసం చేసేదేం లేదు, మా పాపకి ఫుడ్ అయిపోయింది అది. సో దానికి ప్రిపేర్ చేస్తూ నేనైతే వీడియో తీశాను, ఎవరికన్నా యూజ్ అవుతుంది కదా అనేసి.
పిల్లలకి ఫుడ్ స్టార్ట్ చేశాక సెవెంత్ మంత్‌లో 1 టైమ్ తినిపించండి ఏదైనా. ఎయిత్ మంత్‌కొచ్చేసరికి వాళ్ళ ఫుడ్ 2 టైమ్స్ అవ్వాలి. నైన్త్ మంత్‌కొచ్చేసరికి 3 టైమ్స్ అవ్వాలి. అలా 1 టైమ్ పెంచుకుంటూ ఎళ్ళండి. ఒకేసారిగా 3 టైమ్స్ తినాలంటే పిల్లలకి అవ్వదు. సో, ఇలా అయితే పౌడర్ చేసుకొని ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇప్పుడు. నేనైతే 2 స్పూన్స్ తీసుకుంటాను. మా పాపకైతే ఇప్పుడు 2 స్పూన్స్ సరిపోతుంది. వాటిలో అయితే ఆల్మోస్ట్ 1 గ్లాస్ వాటర్ పడుతుంది. 1 గ్లాస్ వాటర్ ఏసి మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇదైతే బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే అంతా ఉంట కట్టేస్తుంది కింద. ఒక 5 to 8 మినిట్స్ అయితే టైం పడుతుంది. కొంచెం ఎక్కువగానే ఉడకనివ్వండి ఫస్ట్‌లో బేబీస్‌కి. మళ్ళీ అది సరిగా ఉడకకుంటే వాళ్ళకి స్టమక్ పెయిన్ వస్తుంది. ఇక్కడైతే నేను పాపకు సాల్ట్ యాడ్ చేస్తున్నా. 9 మంత్స్ దాకా అయితే నేను పాపకి సాల్ట్ యూజ్ చేయలేదు దేంట్లో. ఆఫ్టర్ 9 మంత్స్ నేను సాల్ట్ వాడుతున్నాను. సో, ఇదైతే చూడండి బాగా దగ్గరకొచ్చేసింది. సో, ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇంకా దాంట్లో అయితే కొంచెం ఘీ యాడ్ చేస్తున్నాను. ఇంకా పిల్లలకు ఘీ అనేది మ్యాండేటరీ కదా! వాళ్ళ హెల్త్‌కి కూడా మంచిది ఘీ. సో, ఇదైతే పూర్తిగా చల్లారాక పిల్లలకు ఫీడ్ చేయండి. ఏదైనా పిల్లలకి ఫీడ్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే మనం టేస్ట్ చేసి పెట్టండి. ఇదైతే గుర్తుంచుకోండి. సో, నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.